అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పర్వతీశం నమామి. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఆధ్యాత్మిక చిన్న కథలను చెప్పుకుంటూ ఉన్నాం. మానవ జీవితంలో ప్రధానమైనవి 4 అంశాలే: వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్ఠి. ఈ పరమేష్ఠి సృష్టికంతటికి ఆధారం. ఈ సృష్టిలో ఉండే వాళ్ళంతా మానవులు. ఈ మానవుల సమూహాన్ని వ్యష్టి అంటాం, లేదా జంతువుల సమూహాన్ని కూడా వ్యష్టి అనొచ్చు, పక్షుల సమూహం కూడా వ్యష్టి అనొచ్చు, సమష్టి అనొచ్చు. వ్యష్టి అంటే ఒకళ్ళే ఉండటం, ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ ఒక మానవుడే ఉండటం వ్యష్టి. సమష్టి అంటే అందరు కూడి ఉండటం. ఈ వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్ఠి అనేటువంటి 4 అంశాలతో ఈ మొత్తం విశ్వమంతా ఉంటుంది. కాబట్టి దీనిలో పరమేష్ఠి ఆధారంగా మిగతా అంతా జరుగుతుంది, మిగతా విషయాలన్నీ జరుగుతున్నాయని చెప్పి మనం భావిస్తాం. అలా చాలామందికి, పాలకులకు కానీ, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ, ఇతర వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ, ఇతర కూలినాలు పని చేసుకునే వాళ్ళకి కానీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆలోచనలు వస్తాయి. ఏమిటి, మనం ఇంత కష్టపడి ఇదంత జీవితాంతం గడుపుతున్నాం, మనం ఎలా జీవిస్తే బాగుంటుంది, ఎలా జీవిస్తే మనకు మోక్షం వస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆలోచిస్తాం. అలా ఆలోచించడం వల్ల మనకు మార్గం లభిస్తుంది. దీనికి సంబంధించిన ఇతివృత్తాన్ని ఒకదాన్ని చెప్పుకుందాం. ఒక నగరాన్ని ఒక రాజుగారు పరిపాలిస్తుండేవాడు. ఆ మహారాజు గారు బ్రహ్మాండమైనటువంటి పాలన సాగిస్తూ, ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తూ వచ్చిన సాధువులను, యోగులను, వైరాగ్యవంతులను అందరినీ ఆదరిస్తుండేవాడు. ఒకసారి తన నగరానికి ఒక గొప్ప విరాగి వచ్చాడు, గురువు గారు వచ్చాడు. ఆయన అందరికీ ధర్మాలు బోధిస్తున్నాడు. ఎవరే సందేహం పడితే ఆ సందేహానికి సమాధానం చెప్తున్నాడు. ఈ విషయం రాజుగారికి తెలిసి, అలాంటి మహానుభావుని దగ్గరికి నేను కూడా వెళ్ళి నా మనసులో కూడా కొన్ని సందేహాలను తీసుకుందామని చెప్పేసి అనుకొని రకరకాల ఉపాహారాలు, ఆయనకు కావాల్సిన పదార్థాలు, తర్వాత ఆయనకు కావాల్సిన కానుకలు అన్నీ తీసుకొని వచ్చేసాడు. రాజుగారు కదా, తీసుకొచ్చి అక్కడ పెట్టాగానే నేను చిరునవ్వు నవ్వాడు. మహారాజా క్షేమమే కదా అని చెప్పేసి అన్నాడు. ఆయన నమస్కారం చేసి, అయ్యా మహానుభావ, నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది, ముక్తి పొందడం ఎట్లాగా, ఆ మార్గాన్ని ఉపదేశించమని చెప్పి అడగడానికి వచ్చాను నేను అని చెప్పేసి అంటాడు. అందరూ ప్రతి వాళ్ళు మోక్షం మోక్షం అంటుంటారు కదా, అదేమిటో నాకు కాస్త చెప్తే నేను దాన్ని పొందాలని కోరిక ఉంది, దాన్ని పొందాలి నేను అని చెప్పేసి అంటాడు. ఆయన అప్పటికే చాలా కాలం నుంచి పరిపాలన చేస్తున్నాడు. కొడుకు కూడా యవ్వనానికి వచ్చాడు, రాజ్యపాలన చేసే స్థితికి వచ్చాడు. ఆ సమయంలో ఆయనకి కోరిక కలిగింది. వెళ్ళి ఆ విరాగి అయినటువంటి ఆ గురువుగారిని అడిగేసరికి ఆయన అన్నాడు, నాయన, నీకు నేను 4 సూత్రాలు చెప్తాను, వాటిని పాటించినట్టయితే తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. అవేంటి స్వామి అన్నాడు. 1, నువ్వు అమృత తుల్యమైన భోజనాన్ని తిను, అమృతంతో సమానమైన భోజనాన్ని భుజించు 1. 2వది, పూల పాన్పు మీదనే పడుకో. పూలు పరుస్తారు కదా, పూలు చల్లుతారు, మెత్తగా ఉంటుంది, అలాంటి పూల పాన్పు మీద పడుకో. 3వది, ఇనుప కోటలోనే జీవించు, నీ జీవితాన్ని గడుపు. 4వది, సౌందర్యవతి అయినటువంటి స్త్రీతోనే నీ కాపురం చెయ్యి అని చెప్పాడు. రాజుగారు నవ్వాడు. అయ్యే మహానుభావ, నేను చేస్తున్న ఇవే పనులు దేశంలోనే చాలా గొప్పవాడైనటువంటి వంటవాడిని పిలిపించి నేను వంటలు చేయించుకుంటాను, చాలా రుచికరంగా వంటలు చేస్తాడు అతను, ఆ భోజనమే నేను రోజు తింటున్నాను, అది అమృతతుల్యమైన భోజనమే కదా అన్నాడు. అలాగే నేను రోజు పూల పాన్పు మీదే పడుకుంటాను. మా ఇంట్లో రకరకాల ఉద్యానవనంలో ఉన్న పూలను తీసుకొచ్చేసి ఆ పరుపు మీద వేస్తారు, హాయిగా దానిలో పూల పాన్పు మీద పడుకుంటున్నాను, అది కూడా చేస్తున్నాను నేను. 3వది, ఇనుప కోటలో ఉండమన్నారు. మాది బ్రహ్మాండమైన శత్రు దుర్భేద్యమైన కోట. ఆ కోటలోకి ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు, దాన్ని ఇనుప కోటగా పిలుస్తుంటారు అందరూ. అందుకోసం నేను ఇనుప కోటలోనే జీవిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అని చివరగా, నువ్వు సౌందర్యవతి అయినటువంటి స్త్రీతోనే కాపురం చేయమన్నారు, నేను వెతికి అమ్మాయిని, నేను అందమైన అమ్మాయిని నిర్ణయించుకున్నాను భార్యగా,
నిర్ణయించుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఆమెతోనే కాపురం చేస్తున్నాను ఇన్నాళ్ళ నుంచి. కాబట్టి మీరు చెప్పిన 4 సూత్రాలు నేను పాటిస్తున్నాను కదా! నాకు ముక్తి ఏం రాలేదే అని చెప్పేసి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి, అయ్యా నేను చెప్పింది భౌతిక సుఖాల గురించి కాదు. నువ్వు భౌతికంగా అర్థం చేసుకున్నావు. నేను చెప్పిన దాన్ని నువ్వు ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్టయితే నీకు తెలుస్తుంది అన్నాడు. అదేంటి స్వామి చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, అమృతతుల్యమైన భోజనం అంటే ఎప్పుడూ కడుపులో నకనకలాడుతూ ఉంటాము. అంటే బాగా కరకరలాడుతుంటుంది ఆకలి. ఆకలి కరకరలాడినప్పుడే భోంచేయాలి. అవసరం ఉన్నా లేకున్నా ఏదైనా మంచి వస్తువు కనపడని తినడం అది సరైనది కాదు. దాన్ని అమృతతుల్యమైన భోజనం అన్నారు. అలా బాగా ఆకలిగా ఉన్నప్పుడే భోజనం చేయాలి. ఇది మొదటి సూత్రం నేను చెప్పింది. రెండవదేమో పూలపాన్పు మేయి పండుకోమని చెప్పాను. పూలపాన్పు పెట్టి నువ్వేమో నిజమైన పూలపాన్పు ఆ పాన్పు అని అనుకుంటున్నావు. పూలపాన్పై పడుకుంటే అర్థం అది కాదు. కేవలం పూలు పరుచుకొని పరుపు మీద మెత్తగా పడుకోవడం కాదు. బాగా శ్రమపడి పగలంతా శ్రమ చేసి శరీరం బాగా అలసిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది. అదే నీకు పూలపాన్పు అవుతుంది. రాయి మీద పడుకో, నేల మీద పడుకో, అది ఎక్కడ పడుకున్నా సరే నువ్వు హాయిగా నిద్రపోతావు. అది పూలపాన్పు మీద పడుకోవడం అని చెప్పాను నేను. పూలపాన్పులాగా నీకు ఉంటుంది. కాబట్టి బాగా శ్రమపడాలి పగలంతా. తర్వాత ఆకలి బాగా వేసినప్పుడే తినాలి. ఇవి 2 సూత్రాలకు అర్థం. మూడవది, కోటలో ఉన్నావంటే నీ దుర్భోజ్యమైన శత్రు కోటలో ఉన్నాను నేను. శత్రువులకు దుర్భేద్యమైన కోటలో ఉన్నాను. నా దగ్గర ఏ శత్రువుడు రాడు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. అది కాదు. నువ్వు విరాగులు, యోగులైన వాళ్ళ యొక్క సాన్నిహిత్యంలో వాళ్ళ దగ్గర బోధలు పొంది వాళ్ళ జ్ఞానాన్ని నువ్వు కూడా సంపాదించుకొని వాళ్ళని అడిగి తెలుసుకొని నువ్వు గనక నీ సాధన చేస్తూ ఉన్నట్టయితే, ధ్యానం చేస్తున్నట్టయితే నీకు మంచి మార్గం ఏర్పడుతూ ఉంటుంది. అదే నీకు పెట్టని కోటగా ఉంటుంది. నీ జీవితానికి పెట్టని కోటగా ఉంటుంది. దాని తర్వాత సౌందర్యవతి అని చెప్పాను. సౌందర్యవతి అంటే లోకంలో అన్నిటికంటే అందమైంది ముక్తికాంత. సుతరాం ఆద్రీదైతే సౌందర్యం. జనులంతా ఆదరించేది మోక్షం కావాలి, మోక్షం కావాలని కోరుకుంటారు. కాబట్టి అలాంటి సౌందర్యవతి ఏంటంటే మోక్షం రావాలి అని చెప్పేసి అంటే అలా సాధన చేయగా గురువుల యొక్క సాన్నిధ్యంలో నీకు ఆ సాన్నిధ్యం వల్ల, ఆమెతో కలిసి ఉండడం వల్ల నీకు తప్పకుండా ముక్తికాంత లభిస్తుంది. ఆ ముక్తికాంత లభించిన తర్వాత ఆనందో బ్రహ్మేతి వేజానాత్, పరమానందమే ఆనందము. ఆ ఆనందంలో లీనమైపోతావు. అదే మోక్షం నాయన. కాబట్టి నువ్వు నేను చెప్పినటువంటి 4 సూత్రాలు కూడా జీవితంలో పాటిస్తూ ఉండు అని చెప్పగానే రాజుగారికి వైరాగ్యం కలిగింది. నిజమే కదా, నేను ఈ సుఖభోగాలు భౌతికమైనవే సుఖం అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ ఆధ్యాత్మికమైన దృక్పథం నాకు ఎప్పుడు అలవాడలేదు అని అనుకొని ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళి ఆ రాత్రంతా బాగా ఆలోచించి తెల్లవారి ఆ పెద్దవాళ్ళందరినీ పిలిచి ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేసి ఆ మంచి ముహూర్తంలో తన కొడుకు రాజ్యాభిషేకం చేసి తాను వానప్రస్థంలోకి వెళ్ళిపోయాడు రాజుగారు. వానప్రస్థాశ్రమంలో అక్కడ నిరంతరం ధ్యానం చేస్తూ చివరికి ఆయన మోక్షాన్ని పొందాడు. అలా సాధన ద్వారా మోక్షాన్ని పొందడానికి మనకు మార్గాన్ని చూపించాడు ఇక్కడ గురువుగారు. అందువల్ల మోక్ష సాధన అనేది చాలా ప్రతి వాళ్ళకు అవసరమైందని చెప్పేసి చెప్తూ మరొక వృత్తాంతం మరి కలుసుకుందాం. స్వస్తి.